ఏపీ లిక్కర్ కేసుపై కాసేపట్లో ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. నిందితులకు నేటితో రిమాండ్ గడువు ముగియనుండటంతో వారిని సిట్ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. నిందితుల బెయిల్ పిటిషన్లపై కోర్టు విచారించనుంది. ఇప్పటికే సిట్ తరపున నిన్న సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఇవాళ రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, యద్దాల నవీన్ కృష్ణ, బాలాజ్ కుమార్ యాదవ్లు కోర్టుకు హాజరు కానున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో మొత్తం 49 మందిని సిట్ అధికారులు నిందితులుగా చేర్చారు. ఏపీ లిక్కర్ కేసుపై కాసేపట్లో ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. నిందితులకు నేటితో రిమాండ్ గడువు ముగియనుండటంతో వారిని సిట్ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. నిందితుల బెయిల్ పిటిషన్లపై కోర్టు విచారించనుంది. ఇప్పటికే సిట్ తరపున నిన్న సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఇవాళ రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, యద్దాల నవీన్ కృష్ణ, బాలాజ్ కుమార్ యాదవ్లు కోర్టుకు హాజరు కానున్నారు. అయితే లిక్కర్ స్కామ్ కేసులో మొత్తం 49 మందిని సిట్ అధికారులు నిందితులుగా చేర్చారు. అయితే ఈ రోజు జరగబోతున్న విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ఈ రోజు విచారణ ఏ విధంగా ఉండబోతుంది? ఏపీ లిక్కర్ కేసులో ఏసీబీ కోర్టులో ఈ రోజు నిందితులను హాజరుపరచనున్నారు. విజయవాడ జైల్లో ఉన్నటువంటి వారు, అలాగే గుంటూరు జైల్లో ఉన్నటువంటి వారు మొత్తంగా 7గురిని ఈ రోజు ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతారు. ఈ రోజు తోటి రిమాండ్ గడువు ముగియనుండటంతో ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. ఇక నిందితుల బెయిల్ పిటిషన్ పైన కూడా ఈ రోజు కోర్టు విచారించబోతోంది. లిక్కర్ స్కామ్ నిందితులకు సంబంధించినంత వరకు కూడా కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. అయితే నిన్న సిట్ తరఫున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తే కోర్టుకి ఏదైతే కావాల్సినటువంటి ఏవైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం వల్ల కొంత బయటకు వెళ్లిన తర్వాత సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీంతో పాటుగా కేసుకి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి డీటెయిల్స్ బయటకు వెళ్లే అవకాశం ఉందని చెప్పి తమ వాదనలు వినిపించారు. దాంతో పాటుగా రాజ్ కసిరెడ్డికి సంబంధించి ప్రధాన A1 గా ఉన్నారు కాబట్టి అతనికి సంబంధించి బెయిల్ అనేది ఇవ్వడం ఖచ్చితంగా సాధ్యం ఇవ్వకూడదని, ఎందుకంటే అతని వల్లనే అతని నుంచే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా జరిగిన నేపథ్యంలో అతనికి సంబంధించినటువంటి బెయిల్ ఇప్పుడు మంజూరు చేయొద్దంటూ కూడా ఆయన వాదనలు వినిపించారు. మరొక వైపు సిట్ 49 మందిని ఇప్పటి వరకు కూడా నిందితులుగా ఛార్జ్షీట్ లో చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో నిందితులకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు అంటే ముందు చోటు చేసుకునే అవకాశం ఉంది. సో చాలా వరకు కూడా ఇప్పటికే ఏవైతే బెయిల్ ఇచ్చిన వారందరూ కూడా బయటకు వెళ్లిన తర్వాత కొంత ప్రభావితం చేస్తున్నారు అనే ప్రూఫ్స్ ని కూడా కోర్టులో సబ్మిట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిందితులకు కస్టడీకి సంబంధించి అలాగే రిమాండ్ కి సంబంధించి ఈ రోజు విచారణ జరుగుతుంది. రిమాండ్ ఎప్పటికి విధిస్తారు లేదా బెయిల్ కి సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి నిర్ణయం కోర్టు తీసుకుంటుంది అనే దానికి సంబంధించిన స్పష్టత ఈ రోజు వచ్చే అవకాశం ఉంది.